ఓం గణేశాయ నమః. మన పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. శ్రీరామనవమి. శ్రీరామనవమి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో ఒకటి. ఈ పండుగని చైత్ర నవరాత్రి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6, 2025 జరుపుకుంటాము. ఈరోజు శ్రీరాముని జన్మని సూచిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు దశరథ మహారాజుకి, రాణి కౌసల్యకు అయోధ్యలో నవమి రోజున జన్మించారు. శ్రీరాముడు విష్ణువు అవతారమని భక్తుల నమ్మకం. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని నమ్ముతారు. అందుకే రామనవమి పూజ చేయటానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. మధ్యాహ్న క్షణం శ్రీరాముడు జన్మించిన ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. అలాగే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు యాగాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో శ్రీరాముని నామజపం, మంత్రాలు, భజనలు చేస్తారు. రాముని ప్రస్తావన ప్రాచీన హిందూ గ్రంథాలలో మాత్రమే కాకుండా జైన మరియు బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహరణం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడై శుభ సంఘటన ఈ చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని 11 ఏండ్ల పాటు పాలించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకే చైత్ర శుద్ధ నవమి ఆయన ఈ రోజుకి ఇంతటి విశిష్టత కలిగింది. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం భద్రాద్రి ఒంటిమిట్ట రామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి వేసవికాలం మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువగా ఉంటాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లికి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడతారు. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరం గడపకు పసుపు పెట్టి కుంకుమతో పాటు తోరణాలు, పూలమాలలతో ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసి నైవేద్యానికి పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించి స్తోత్రాలు, పారాయణలు చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుడి కళ్యాణాన్ని తిలకించి భక్తిగా పూజిస్తే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని పండితులు చెప్తారు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.